అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థులందరూ మీరందరూ కూడా యోధులు. మరి యోధులు ఒక యుద్ధం ఓడిపోయినంత మాత్రాన మళ్ళా యుద్ధం చేయకుండా ఉండరు. కాబట్టి మళ్ళా రాబోతున్నది యుద్ధం, మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందన్న విషయాన్ని సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఓడిపోయిన దగ్గర 2 ఓట్లో 3 ఓట్లో 4 ఓట్లో, మరి ఇందాక అన్న చెప్పిండు కేవలం 2 ఓట్లతో ఓడిపోయినాని. మహా అయితే మ్యాక్సిమం ఒక 100 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయినాం. కానీ గెలిచిన దగ్గర మాత్రం ఉప సర్పంచ్ బానయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే గెలిచిన చోట మాత్రం భారీ మెజారిటీతో గెలిచినాము. మరి కాటారంలో 600 మెజారిటీ అయితే కాళేశ్వరంలో చూసుకుంటే 1000 మెజారిటీతో మన సర్పంచ్ అభ్యర్థి గెలిచిండ్రు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ళ మన పరిపాలన ఎలా ఉంది. మంత్రి నియోజకవర్గంలో మరి ఏదో వారు చెప్పిన మాయ మాటలకు మోసపోయి ప్రజలు ఆ ఎమ్మెల్యేని గెలిపించినంత మాత్రాన మరి ఇప్పుడు అందరికీ అర్థమవుతా ఉన్నది, నియోజకవర్గం అభివృద్ధి కేవలం పుట్ట మదన్నతోనే సాధ్యమనే విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీకి పుట్టమదన్న చేసిన సేవలను చూసి చాలామంది అభ్యర్థులకు కూడా ఓట్లు పడిన విషయం మనందరికీ తెలిసిందే. మరి వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా మనం ప్రజలకు ముందు తీసుకుపోదాం. రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో పుట్టమదన్నని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పి సందర్భంగా మరొకసారి కోరుతూ, ఎక్కువ సమయం లేనందున నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై పుట్టమదన్న, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ.